గ్యారంటీలపై పలాయనం చిత్తగిస్తున్న కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరిగారు మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. అర్థవంతమైన చర్చలు జరగాల్సిన శాసనసభ మండలిలో 6 గ్యారంటీల ఊసే లేకుండా సభలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి బ్లఫ్ మాస్టర్ అని విమర్శించారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ 6 గ్యారంటీల చట్టబద్ధతపై తొలి సంతకం చేసిన ఫైలు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. తొలి సంతకం సిరాతడి ఆరకముందే దాన్ని ఉల్లంఘించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం 100 రోజుల్లో అమలు చేస్తామని హామీలు ఇచ్చి గంభీరమైనటువంటి మాటలు చెప్పి అన్ని వర్గాల ప్రజల్ని ప్రలోభపెట్టి అధికారంలోకి రావడం జరిగింది. ఇవాళ 100 రోజులు అన్నారు, తక్షణమే అన్నారు. దాదాపు 26-27 మాసాలు కావస్తున్నటువంటి సందర్భంలో ఆ అంశాల ఊసే లేకుండా చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఇవాళ వీళ్ళకి ఆలోచనే లేదు, ఆర్థికపరమైనటువంటి పట్టు లేదు, ప్రజల పట్ల వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలని నిబద్ధత లేదు. ఇప్పుడు 3 బడ్జెట్లలో 60,000 కోట్లు కేటాయించి ఖర్చు చేయాలి. ఇప్పటి వరకు ఖర్చు చేసింది 5-6 వేల కోట్ల రూపాయలు కూడా లేదు. ఈ సంవత్సరం కూడా వాళ్ళ కేటాయింపు సగం కూడా లేదు, ఖర్చు ఇంకా అంత సగం కూడా ఉండదు. అంటే వెరసి 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు ఒక 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసేటువంటి చిత్తశుద్ధి లేదు అనంటే బీసీలకు ఎంత ద్రోహం చేస్తా ఉన్నారో ఈ అంకెలే, వాళ్ళు చేసినటువంటి ఖర్చులే నిదర్శనం. లాల్ బహదూర్ స్టేడియంలో వేలాది మంది ప్రజల ముందు చెప్పినాడు ముఖ్యమంత్రి, 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ఫైల్ మీద నేను తొలి సంతకం పెడుతున్నాను అన్నాడు. ఆ తర్వాత అది కేబినెట్ లో డిస్కషన్ జరిగిందని, ఆమోదం పొందిందని గవర్నర్ ప్రసంగంలో చెప్పించినారు. మరి ఇప్పుడు ఆ ఫైల్ ఏమైపోయింది? ఎవరికి అనిపిస్తలేదు. అది సచివాలయంలో లేదు, సీఎంఓలో లేదు, అదృశ్యం అయిపోయింది. బహుశా మరి ఏదో మాయల పకీర్ ప్రాణం చిలకలో ఉందన్నట్టు ఎక్కడన్నా సప్త సముద్రాల అవతల మరిమను తొర్రలో ఉందా? మరి ఆ ఫైల్ ఏమైపోయింది? ఎందుకు చట్టబద్ధత రాలేదు? ముఖ్యమంత్రి సంతకం పెట్టిన తర్వాత కూడా బ్లఫ్ మాస్టర్ రేవంత్ రెడ్డి గారికి మనం పెట్టాల్సిన పేరు బ్లఫ్ మాస్టర్. ఇంత బ్లఫ్ చేసిన వాడు ఎవడన్నా ఉన్నాడా? తొలి సంతకం పెట్టి ఆ తొలి సంతకం సిరా తడి ఆరకముందే దాన్ని ఉల్లంఘించిన వాడు ఎవడన్నా ఉన్నాడా? కనుక ఈ బ్లఫ్ మాస్టర్ 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని సంతకం పెట్టామని చెప్పి ప్రజల్ని దారుణంగా వంచాడు. విద్యార్థుల భవిష్యత్తు రేవంత్ రెడ్డి చెలగాటం ఆడుతున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. కాంగ్రెస్ సర్కారు విద్యార్థి లోకం పట్ల వ్యవహరిస్తున్న తీరు పరస్పర విరుద్ధంగా ఉందని మండిపడ్డారు. లాభాపేక్షతోనే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పట్ల శ్రద్ధ చూపుతున్నారు తప్ప మరొకటి కాదని అన్నారు. 12,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, పేద విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, పేద విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్. బడాయిలు కాదురా, బడాయిలు కాదురా, తప్పుడు మాటలు కాదురా, తప్పుడు మాటలు కాదురా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నట్టే విద్యార్థుల భవిష్యత్తుని చెలగాటమాడుతా ఉన్నది. 12,000 కోట్ల రూపాయలు విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి బకాయిలను వెంటనే చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విద్యార్థులు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తు పట్ల ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి ఎటువంటి దుర్మార్గపు వైఖరి ఉన్నదనడానికి నిదర్శనం వాళ్ళు చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించకపోవడం. మరి ఎందుకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఈ గవర్నమెంట్ చేయడం లేదనేటువంటి విషయాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మళ్లీ గుర్తు చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే చెల్లించాలని. ఈ ప్రభుత్వం విద్యార్థి లోకం పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు పరస్పర విరుద్ధంగా ఉంది. ఒకవైపు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తున్నాం, 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తామంటున్నారు. కానీ ఉన్నత చదువులు చదివేటువంటి విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఫీజు బకాయిలు చెల్లించకపోవడం అనంటే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల వెనుక వీళ్ళకి ఏమన్నా లాభాపేక్ష ఉన్నట్టు కనబడతా ఉన్నది తప్ప విద్యార్థులకు నిజాయితీతో చేయాలనేటువంటి ఆలోచన ఉంటే తక్షణమే వాళ్లకు చెల్లించాల్సినటువంటి 12,000 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్ సెషన్ ముగిసే లోపల చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.